సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం ఏం లేదు. చూస్తుంటే పోతాయి. 500 రోజులు కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి. మీరు ఎవ్వడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తనే చెప్తలేను. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. గరీబుళ్ళ కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే. ఇవాళ గరీబుళ్ళ కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు. మీకు వస్తారు, మీ ఇంటికి వస్తారు, గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు, ఓట్లకు పంచుతారు. నేను చూడు, నేను చెప్తున్నా ఇవాళ 5,000 ఇస్తాడు. బరాబర్ తీసుకోరు. అది కూడా చెప్తున్నాం, బరాబర్ తీసుకోరు, లెక్క పెట్టి తీసుకోరు. 5,000కి ఏమైనా ఒక 100 రూపాయలు తక్కువ ఈ అని చెప్పి మొత్తం 5,000 తీసుకోరు. కానీ ఓటేటేయాలనే మీకు తెలుసు. ఇప్పుడు మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడు ఇస్తే పైసలు మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే వాడు కూడా మందిని ముంచి తెచ్చుకున్న పైసలు అవి. ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు, ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు. వాడు ఇట్లా అట్లా. నేను ఒక మాట అడుగుతా, మీరు ఆలోచించుకోండి. వాడు గెలవకముందే గింత నిలుగుతాండు. పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది? ఇడ్లీ బండిలు, కూరగాయల మార్కెట్లు, ఇస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా? తిన్నా అందరు నాగం చేయడు. మరి గసంటోలో కోట్లు ఎత్తామా? జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది, ఎవడు కూడా ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా నేను, వాడు ఒక్కటే నమ్ముకున్నాడు. ఇప్పుడు బెదిరిస్తాడట. ఏమని? మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తాడట, కాదంటే దొంగ ఓట్లు ఎత్తాడట, ఇక లేదంటే అక్కడికి పైసలతో కొనేస్తాడట. అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు, ఇవేం తెలివనియం కాదు. వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది. మన తెలంగాణలో సామెత చెప్తారు, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందట. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి.